నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పుట్టుకతో చెవి ఏర్పడలేదా, మూలకణ మార్పిడితో టైప్ 1 మధుమేహం మాయం, పీచు కోసం ఏం తినాలి, మోకీలు మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి, ఇంకా హెల్త్ టిప్. పుట్టుకతోటి ఏర్పడిన లోపాలు కొన్నిసార్లు శాపాలుగా మారుతూ ఉంటాయి. చెవి నిర్మాణంలో తలెత్తిన లోపాలు అలాంటివే. అమ్మ కడుపులో పిండంగా ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల కొంతమందిలో చెవుల ఏర్పాటు సరిగ్గా ఉండదు. మనలో కొంతమందికి చెవి ఉన్నా లేనట్టుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని మైక్రోసియా అంటారు. అలాగే మరికొంతమందికి అసలు చెవి ఏర్పాటే ఉండదు. దీన్ని ఎనాసియా అని పిలుస్తారు. చెవుల నిర్మాణంలో తలెత్తిన ఇలాంటి లోపాల్ని సరిచేయడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖారవిందం అంటే ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, బుగ్గలు, నుదురు, చుబుకం, తలపై జుట్టు ఇవన్నీ చక్కగా ఉంటేనే ముఖం చంద్రబింబంలా ఉందని చెబుతాం. నిజమే, ముఖంలోని ఏ భాగంలో తేడా ఉన్నా కూడా ముఖంలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ భాగాల్లో కనిపించే తేడాల్లో ముఖ్యంగా చెవి నిర్మాణంలో లోపాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో పుట్టుకతోటి చెవుల నిర్మాణంలో లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మైక్రోసియా, ఎనాసియా అలాంటి లోపాలే. ఎనాసియాలో అసలు చెవి ఆకృతే ఉండదు. ఇక మైక్రోసియాలో చెవి ఆకృతి ఉన్నా లేనట్టు ఏ కొద్దిగానో ఉంటుంది. చెవుల నిర్మాణంలో ఇలాంటి లోపాలు రావటానికి అమ్మ గర్భంలో పిండంగా ఉన్నప్పుడు తలెత్తిన వాస్క్యులర్ అబ్నార్మాలిటీస్ను ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. ఇయర్ యొక్క సంబంధించిన కొన్ని యొక్క డిఫార్మిటీస్ని, అంటే ఎస్పెషల్లీ సమ్ డిఫార్మిటీస్ని మైక్రోషియా ఆర్ ఎనాషియా అని, ఇంకా అదర్ డిఫార్మిటీస్ కూడా ఉంటాయి. వాటిల్లో ఒక టైప్ ఏంటంటే మైక్రోషియా ఆర్ ఎనాషియా. అసలు ఇదేంటంటే మైక్రోషియా ఆర్ ఎనాషియా అంటే, ఎనాషియా అంటే యాన్ అంటే ఇన్ జనరల్గా ఏంటంటే ఆబ్సెంట్ అని అర్థం. ఆప్స్ ఇండియన్ మెడికల్ టర్మ్స్లో. సో ఆబ్సెంట్ ఇయర్ అంటే అసలు ఒకళ్ళకి ఒక ఇయర్ కంప్లీట్గా లేకపోతే వాళ్ళని ఎనాషియా అంటాం. పార్షియల్గా ఉంటే అంటే కొంచెం ఉంది ఆర్ బట్ సరిగా లేదు, కనపడతలేదు అంటే వాడికి మైక్రోషియా అంటాం అనమాట. సో ఈ రెండు పదాలు ఏంటంటే మెయిన్లీ డెఫిషియన్సీ ఆఫ్ ఫార్మేషన్ అనమాట. అంటే మనం పుట్టుకతో వచ్చేటప్పుడు ఏంటంటే పుట్టుకలో ఉన్నప్పుడు తక్కువగా ఫామ్ అయితే దట్ ఈస్ మైక్రోషియా అనమాట. కంప్లీట్గా పోతే ఎనాషియా. ఒక 10,000 మంది పుడితే వాళ్ళలో 2 నుంచి 3కి ఈ టైప్ ఆఫ్ మైక్రోషియా కానీ ఎనాషియా అని జబ్బని రావచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఇది కారణాలు ఏంటని చూస్తే ఈ ఎస్పెషల్ ప్రెగ్నెంట్ అప్పుడు, ఎస్పెషల్లీ ద ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 3 నెలలప్పుడు ఏంటంటే కొన్ని ఇన్సల్ట్స్ అనమాట. అది ఫిజికల్ ట్రామా అవసరం లేదు, వాస్కులర్ ఇన్సల్ట్స్ అంటాం. ఎస్పెషల్లీ వాస్కులర్ అంటే బ్లడ్ వెజల్స్ కొన్ని అబ్నార్మాలిటీస్ వల్ల ఏంటంటే ఆ ఏరియాస్లో ఫామ్ అవ్వకపోవటం, అంటే ఫేస్లో డెవలప్ అయ్యే చోట బ్లడ్ వెజల్స్ ఒక నాళం రాకపోయినా చాలు ఆ ఏరియా డెవలప్ అవుతుంది అనమాట. సో అటువంటిది ఎనాషియా. దట్ ఈస్ ద కామన్ కాజ్. జెనెటికల్ అనేది చాలా చాలా రేర్గా అనమాట జరగవచ్చు, బట్ వెరీ వెరీ రేర్ అనమాట. అదర్ కాజెస్ ఏంటంటే కొన్ని డ్రగ్స్ కూడా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఆల్కహాల్ అని కానీ లేదంటే ఇంకేదైనా అదర్ డ్రగ్స్ కానీ ఫస్ట్ ట్రైమిస్టర్, అందుకనే అంటారు గోల్డెన్ పీరియడ్ ఇన్ ఎనీ ప్రెగ్నెన్సీ ఇస్ ద ఫస్ట్ ట్రైమిస్టర్. ఇంకా చెప్పాలంటే మనం కన్సీవ్ అయ్యే టైం ఈజ్ ద బెస్ట్ టైం. అంటే ఆ కన్సీవ్ అయ్యే టైం అంటే మగవారు ఆడవారు కలయికప్పుడు అప్పటికంటే ఇంకో 2 వారాల నుంచి చాలా హెల్తీగా ఉండాలన్నమాట. అంటే ఓవం కానీ స్పెర్మ్ కానీ బాగా హెల్తీగా ఉండి అవి కలిస్తేనే మనకి ఆరోగ్యవంతులుగా పుడతారనమాట. అందమైన ముఖారవిందానికి కళ్ళు, ముక్కు, పెదవులతో పాటు తలకు ఇరువైపులా ఉండే చెవుల తీరు కూడా ముఖ్యమే. చెవులు వినటానికే కాదు, మన ముఖారవిందాన్ని పెంచటానికి తోడ్పడతాయి. చెవుల పరిమాణం నిండుగా ఉంటే ముఖం నిండుగా ఉంటుంది. అయితే పుట్టుకతో వచ్చిన మైక్రోసియా, ఎనాసియా వంటి లోపాల్ని సరిచేసేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. నిజానికి మనకు బయటకు కనిపించే చెవి భాగమంతా కార్టిలేజ్ అనే మెత్తటి మృదులాస్థి కణజాలంతో కూడి ఉంటుంది. అందుకే మెత్తగా ఉంటుంది. చెవి ఆకృతిని తీర్చిదిద్దటానికి సాధారణంగా పక్కటెముకల నుంచి కార్టిలేజ్ను తీసుకుంటారు. అలాగే తలభాగం స్కాల్ప్ నుంచి చర్మాన్ని సేకరించి అతికిస్తారు. పుట్టుకతో తలెత్తిన చెవుల నిర్మాణంలో లోపాల్ని సరిదిద్దేందుకు సాధారణంగా పిల్లలకు 8 నుంచి 10 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచి చూస్తారు. చెవులను తీర్చిదిద్దే సర్జరీలను కూడా ఒకేసారి కాకుండా 2 దశల్లో చేస్తూ ఉంటారు. దీనికి వచ్చి నాకు ఆన్సర్ ఏం లేదా? ఎస్, దేర్ ఈజ్ ఆన్సర్ అండి. బట్ ఎప్పుడు అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనమాట. ఏ టైం అటుకంటే
ఎస్పెషల్ 8 to 10 years వరకు అనమాట. స్మాల్ బిల్ట్ చిన్నపిల్లల్లో ఏంటంటే మరీ తక్కువగా పల్స్గా బక్కగా ఉంటారు వాళ్ళు, అండర్ వెయిట్ వాళ్ళకి ఏంటంటే ఒక 10 years దాకా ఆగటం మంచిది. ఎందుకంటే ఈ ఇయర్ ఫామ్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే మెటీరియల్ మనకు కావాల్సింది దీంట్లో ఉండే పల్సటి ఫ్లెక్సిబుల్ మెటీరియల్ కార్ట్లేజ్ అంటాం, దానిపైన ఒక స్కిన్ అనమాట. సో ఈ 2 మెటీరియల్స్ కావాలంటే ఎస్పెషల్లీ లోపల మెటీరియల్ కావాలంటే మనకి రిబ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. అంటే రిబ్ పక్కన చిన్న కోస్టల్ కార్ట్లేజ్, రిబ్ అనేది ఈజ్ ఎ బోన్ అనమాట. వెరాజ్ దానికి ఇన్సైడ్ పార్ట్ ఈ మధ్యలో ఉండే స్టెర్నమ్కిను ఆ రిబ్ అనేది అవుట్ సైడ్ ఉండేది, ఈ రెండింటికి కనెక్షన్ మెటీరియల్ని కార్ట్లేజ్ ఉంటుందన్నమాట. ఈ మెటీరియల్ని మనకు సాఫ్ట్గా కట్ చేసి డిఫరెంట్ షేపుల్లో చేసుకుని మనం ఆ ఇయర్ షేప్ని తీసుకొచ్చి దానిపైన స్కిన్ని కవర్ చేస్తాం అన్నమాట. సో అందుకోసం అనమాట. అలాగే రెండోది ఏంటంటే ఫ్యాక్టర్, ఇది డెవలప్మెంటే కాకుండా ఇది కూడా ఇయర్ కూడా అబౌట్ 80% ఆఫ్ ది అడల్ట్ సైజ్కి మనకి 8 to 10 yearsకి వచ్చేస్తుంది అనమాట. సో మిగిలింది నెమ్మదిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. పైన ఇయరే చాలామంది అడుగుతారు, ఈ పైది ఇయర్ బై అనేది పోయేది లోపలికి కూడా పోతాయి అంటే అది యూజువల్గా కూడా ఏంటంటే ఇయర్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఇయరే కాదండి, దీన్ని అసలు యాక్చువల్ ఇయర్ ఇది కాదు, ఇన్సైడ్ దిస్ ఈజ్ ఓన్లీ మనకి ఏంటంటే మనకు చూడటానికి ఇది అండ్ వేవ్స్ని కలెక్ట్ చేసుకోవడానికి. ఈ వేవ్స్ని కలెక్ట్ చేసి అసలు మెయిన్ ఈజ్ ఇన్సైడ్ ఏంటంటే మరి మిడిల్ ఇయర్ ఇన్నర్ ఇయర్, దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళలో మైక్రోషియా ఆర్ ఎనాషియా ఉన్న వాళ్ళలో ఏంటంటే మిడిల్ ఇయర్ ఇన్నర్ ఇయర్ డెవలప్మెంట్స్ కూడా బాగా సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అవుతాయి. ఆ మిడిల్ ఇయర్ ఎస్పెషల్లీ మోస్ట్లీ అనమాట. దాంతో ఏంటంటే వీళ్ళకి హియరింగ్ లాస్ కూడా చాలా కామన్. కొంతమందిలో పార్షియల్గా ఉంటుందేమో కానీ బట్ మోస్ట్లీ హియరింగ్ లాస్ ఇస్ కామన్ అనమాట. సో వీళ్ళు ఎలా వినగలుగుతారంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అంటే బోన్ కండక్షన్, మన వేవ్స్ కూడా ఏంటంటే బోన్ ద్వారా వచ్చి కొంచెం ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ అదర్ సైడ్ నార్మల్గా ఉండేటప్పటికి ఏంటంటే దే విల్ బి ఏబుల్ టు మనకి రొటీన్ హియరింగ్లో తేడా రాదు, బట్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్లో తేడాలు కనపడతాయి అనమాట. మనం అవుట్ సైడ్ ఇయర్ని రికన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు కానీ ఇన్సైడ్ ఇయర్ రికన్స్ట్రక్షన్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది మటుకి మనకి ఈఎన్టీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం మంచిదన్నమాట. యాజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్ మేమేం చేస్తామంటే అవుట్ సైడ్ ఇయర్ రికన్స్ట్రక్షన్ ఫస్ట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది అయినాక దీని పొజిషన్ బట్టి వాళ్ళు ఏమైనా చేయగలిగితే కొంతమంది నవడేస్ ఏంటంటే కొన్ని టెక్నిక్స్ వచ్చినాయండి, వాటి ద్వారా ఏంటంటే ఇది పైన రికన్స్ట్రక్షన్ చేసినాక లోపల ఏంటంటే డ్రిల్ చేస్తారనమాట. డ్రిల్ చేసి దానికి స్కిన్ లైనింగ్ పెడతారు పక్క నుంచి తీసి, అది అదర్ మోర్ కాంప్లికేటెడ్ సర్జరీస్ అనమాట. అండ్ ఓన్లీ సమ్ సెంటర్స్లో చేయగలుగుతున్నారు. ఇన్సైడ్ ఆ స్కిల్స్ అనేది పెడతాం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. అది మేబీ ఇన్ ఫ్యూచర్ జరగవచ్చు. దానికి ఏం చేస్తారంటే ఇంప్లాంట్స్ అని పెడతారు, కోక్లియర్ ఇంప్లాంట్స్ అని రకరకాలుగా, దానివల్ల హియరింగ్ని కొంతవరకు వినగలుగుతారనమాట. ముఖ ఆకృతిని సుసంపన్నం చేయటంలో చెవులది ప్రధాన పాత్ర. పుట్టుకతోటి చెవులు ఏర్పడనప్పుడు, వాటి నిర్మాణంలో తేడాలు ఉన్నప్పుడు వాటిని ఇవాళ ప్లాస్టిక్ సర్జరీల సాయంతో చక్కగా పునర్నిర్మాణం చేయొచ్చు. అయితే బాహ్య చెవిని చక్కగా తీర్చిదిద్దినప్పటికీ కొన్నిసార్లు లోపల చెవిలో తేడాలు ఉండొచ్చు, వినికిడి లోపాలు కూడా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఈఎన్టీ వైద్యుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. పుట్టుకతోటి తలెత్తే టైప్ 1 మధుమేహాన్ని నయం చేసేందుకు సరికొత్త చికిత్సా మార్గాన్ని కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు. మూలకణ మార్పిడితో ప్రపంచంలోనే తొలిసారిగా 25 ఏళ్ల వయసు ఉన్న ఓ బాధితురాలిలో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. చికిత్స తర్వాత ఇన్సులిన్ అవసరం లేకుండానే సహజంగా రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించుకోగలుగుతున్నారని వారు పేర్కొంటున్నారు. తియాన్జిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్, పేకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ చికిత్సలో కీలక పాత్ర పోషించారు. ప్రఖ్యాత సెల్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఐలెట్ కణాల మార్పిడిని టైప్ 1 మధుమేహానికి సమర్థవంతమైన చికిత్సగా ఇప్పటి వరకు నిపుణులు భావిస్తూ వచ్చారు. క్లోమంలో ఉండే ఐలెట్ కణాలు ఇన్సులిన్, గ్లూకగన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పనిని నిర్వర్తిస్తాయి. ఆ హార్మోన్లు రక్తంలోకి విడుదలై గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు దోహదపడతాయి. ఐలెట్ కణాల మార్పిడి విధానంలో తొలుత మృతులైన దాతల క్లోమన్ నుంచి ఐలెట్ కణాలను సేకరిస్తారు. తర్వాత టైప్ 1 మధుమేహ బాధితుల కాలేయంలో వాటిని ప్రవేశపెడతారు. అయితే దాతల కొరత కారణంగా ఈ చికిత్స అంతగా ఊపందుకోవడం లేదు. కొత్త విధానంలో తాము అభివృద్ధి చేసిన మూలకణ విధానంతో మధుమేహ చికిత్సకు సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో టైప్ 1 మధుమేహ బాధితుల నుంచి అడిపోస్ కణాలను సేకరిస్తారు. తర్వాత రసాయనిక ప్రక్రియలతో వాటిని ఫ్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ గా రీప్రోగ్రామ్ చేస్తారు. అనంతరం ఆ మూల కణాలను ఐలెట్ కణాలుగా మార్చి
తిరిగి బాధితుల శరీరంలో ప్రవేశపెడతారు. వారి శరీరం నుంచి ఆవిర్భవించిన కణాలే కాబట్టి వాటిని రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించే ముప్పు ఉండదు. ఈ సరికొత్త విధానంలో కాలేయంలోకి కాకుండా పొత్తికడుపు కండరాల్లోకి మూల కణాలను పంపించడంతో చికిత్స కోసం పెద్దగా కోత పెట్టాల్సిన అవసరం కూడా రాలేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు తినాల్సిందే, అందులో మరో మాటకు తావులేదు. అయితే ఆకుకూరలతో పాటు రోజువారీ ఆహారంలో కొంచెం పీచు పదార్థానికి కూడా చోటు ఇవ్వాలని చెబుతారు పోషకాహార నిపుణులు. మలబద్ధకం మొదలుకొని గుండె జబ్బుల నివారణ వరకు ఎన్నో రకాల సమస్యల్ని నివారించడంలో పీచు పదార్థం మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటి పీచు వేటిలో ఎక్కువగా ఉంటుందో, ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పీచు పదార్థం అనేది మనకు చాలా మటుకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటుంది. వీటితో పాటు ఈవెన్ చిరుధాన్యాలు అంటుంటాం కదా, హోల్ గ్రెయిన్ సీరియల్స్ ఆర్ హోల్ గ్రామ్ పల్సెస్, ఇప్పుడు పొట్టుతో ఉండే పప్పులు, పెసర్లు కానివ్వండి, శనగలు, బొబ్బర్లు, ఇలాంటి వాటిలో కూడా మనకు పీచు పదార్థం అనేది ఉంటుంది. ఈవెన్ మిల్లెట్స్లో కూడా మంచి పీచు పదార్థం అనేది ఉంటుంది. సో ఈ పీచు పదార్థం అనేది ఓన్లీ పీచు కాకుండా మనకు ఎప్పుడు కూడా ఇది వైటమిన్స్ అండ్ మినరల్స్తో ఆల్వేస్ కంబైన్డ్గా వస్తూ ఉంటుంది. సో ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు బాడీకి చాలా అవసరం కాబట్టి వైటమిన్స్ అండ్ మినరల్స్తో పాటు పీచు పదార్థం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో పీచు పదార్థము తీసుకున్నప్పుడు ఎలా అంటే చాలా కేర్ఫుల్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటామో పర్ 1000 క్యారీస్ అట్లీస్ట్ 10 to 15 గ్రామ్ ఆఫ్ ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది మనము రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకొని వాళ్ళకి మలబద్ధకం అనేది ఎక్కువగా ఉండి దానివల్ల హెమరాయిడ్స్ ప్రాబ్లం రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము పీచు పదార్థం అనేది ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు వాటర్ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పీచు అనేది ఒక స్పాంజ్ లాంటిది. అంటే మనము స్పాంజ్లో కనుక వాటర్ ఎంత వేసినా అది అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. ద సేమ్ టైం ఎప్పుడైతే మనం పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటామో మన బాడీలో వెళ్ళిన తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో ఎస్పెషల్లీ వాటర్ని చాలా వరకు అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫైబర్ అనేది మనం ఎక్కువ తీసుకుంటామో అలాంటప్పుడు ఈవెన్ వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం 2.5 to మ్యాక్సిమం 3.5 or 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కనుక తీసుకుంటే ఎలాంటి కడుపు ఉబ్బరం కానివ్వండి, ఇండైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటివి అవ్వకుండా ప్రాపర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా రిలీవ్ చేసుకో. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంలాగా ప్రతి చిన్న గైనిక్ సమస్యకు గర్భసంచిని తొలగించడం మనకు తెలిసిందే. అలాగే ఇవాళ మోకాలు నొప్పులనగానే చాలా మంది మోకీలు మార్పిడికి సిద్ధమైపోతున్నారు. అందుకే దీన్ని ఇవాళ మోడర్న్ హిస్టరెక్టమీగా పిలుస్తున్నారు. నిజానికి మోకాల నొప్పులు మొదలవగానే మోకీలు మార్పిడి సర్జరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మోకీలు అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు చాలా వరకు జీవనశైలి మార్పులు, మందులతో నొప్పుల్ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో మోకాల నొప్పులకు ఎప్పుడు సర్జరీ అవసరమో, ఎప్పుడు సర్జరీ అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళలో నొప్పులు ఎందుకు వస్తాయి? ముఖ్యంగా వయస్సు పైబడిన వాళ్ళకి వచ్చే మోకాల నొప్పి అదొక జబ్బు కాదు. దాని ఏదో జబ్బులాగానో ఇంకా నా పని అయిపోయింది నేను నడవలేను అనుకుని చాలామంది అపోహపడుతుంటారు. ఎవరికైనా సరే బట్టతల ఎలా వస్తుంది, జుట్టు పలచపడుతుంది, జుట్టు తెల్లపడుతుంది, ఆ విధంగా వచ్చేటువంటి ఒక నార్మల్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ప్రాసెస్ తప్ప అదొక వ్యాధని, దానివల్ల ఏదో కొంపలు అంటుకుపోతాయని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నడవడం, మెట్లెక్కడం వల్ల మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మోకాళ్ళ నొప్పి వచ్చి వాపు ఎక్కువ ఉండి, నీరు ఎక్కువ ఉండి, కొంచెం పెయిన్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు తాత్కాలికంగా 5 రోజుల్లో 10 రోజుల్లో రెస్ట్ ఇవ్వాలనుకోవటం కరెక్ట్. కానీ నొప్పి తగ్గిన తర్వాత గ్రాడ్యువల్గా మనము నీ జాయింట్ బెండ్ చేయటం, మూమెంట్ చేయటం, వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మోకాల్లో రెండు బోన్స్ ఉంటాయి. పైన తొడ ఎముక, కింద కాలి ఎముక. 2 ఎముకల మధ్యలో ఉండే కాట్లేజీ మూమెంట్ వలన కాట్లేజ్కి నరిష్మెంట్ పెరుగుతుంది. నరిష్మెంట్ పెరిగి ఆ కాట్లేజ్ పొరలు మళ్ళీ కొంచెం పునరుత్పత్తి చెందడానికి అవకాశం ఉంటుంది. మూమెంట్ వలన మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అంటే మన మోకాళ్ళకి సపోర్ట్ చేసే మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యాయో మనం అడుగు వేస్తున్నప్పుడు మోకాలు మరింత అరిగిపోకుండా చాలా లాభదాయకం అన్నమాట.
అదేవిధంగా ఎక్సర్సైజ్ వలన ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. వయసు పైబడిన వారికి న్యూరలాజికల్ మస్కులర్ కోఆర్డినేషన్ బాగుంటుంది. సో నేను అందరికీ చెప్తాను, మోకాలు నొప్పి మీకు ఎక్కువ నొప్పి తగ్గిన తర్వాత ఇమీడియట్గా మీరు యాక్చువల్గా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. సో నడవటం, వీలైతే కొంచెం వయసు సహకరిస్తే కొంచెం చిన్న ఫాస్ట్గా నడవటం, మోకాలు పూర్తిగా బెండ్ చేయటం, యోగా లాంటి ఎక్సర్సైజెస్ చేయటము, మెట్లు ఎక్కడం అన్నీ కూడా చేయొచ్చు. మోకీలు మార్పిడి కాకుండా వేరే చికిత్సలు ఏమైనా ఉన్నాయా? మన దేశంలో దొడ్డికాళ్ళు చాలా కామన్ అండి. ఈ దొడ్డికాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే వంకరగా ఉంటాయి కాళ్ళు. వంకరగా ఉన్నప్పుడు మోకాల్లో ఒకవైపునే బరువు అంతా పడిపోయి వేరే వైపు బరువు తక్కువ వెళ్ళి మోకాలికి లోపల వైపున ఎక్కువ అరుగుతుందన్నమాట. సో వ్యారస్ నీ జాయింట్ అంటాము, దొడ్డికాళ్ళు అంటాము తెలుగులో. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒకవైపునే ఎక్కువ బరువు అంతా పడిపోవటం వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైతే పూర్తిగా మోకాలు అరిగిపోలేదో వాళ్ళకి మనము ఆస్టియాటమీ అంటే బోన్ని స్ట్రైట్ చేస్తాం. బోన్ని స్ట్రైట్ చేసి ఇలా వంకర అయిపోయిన దాన్ని స్ట్రైట్ చేయటం వల్ల మోకాల్లో ఒకవైపునే ఫోర్స్ అంతా వెళ్ళిపోకుండా దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, జాయింట్ ఫోర్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకి అరుగుదల అనేది ఫాస్ట్గా అవ్వకుండా స్లోగా అవుతుంది అండ్ నొప్పి తగ్గుతుంది. ఇది చాలా మంచి ఆపరేషను. కాకపోతే అందరికీ ఇది సూట్ కాకపోవచ్చు. ఎవరికైతే తక్కువ వయసులో దొడ్డికాళ్ళ వలన అరుగుదల స్టార్టింగ్ స్టేజెస్లో ఉందో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మోకీలు మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? నీ రీప్లేస్మెంట్ తాలూకా ప్రాసెస్ మనం పెట్టినప్పుడు దాని లైఫ్ స్పాను లిమిటెడ్గా ఉంటుంది. అంటే అది జీవితాంతం పనిచేయాలని ఏమీ లేదు. వీలైనంత వరకు వీలైనంత లేటుగా చేసుకోవడం బెటరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్కి అది సరిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45లో మనం నీ రీప్లేస్మెంట్ చేసామనుకోండి, వాళ్ళకి 60 years వచ్చేటప్పటికి ఆ రీప్లేస్మెంట్ తాలూకా లైఫ్ అయిపోయి అది ఊడిపోవటం లేకపోతే అది లూజ్ అయిపోవటం, అప్పుడు మళ్ళీ వాళ్ళకి రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయవలసిన అవసరం రావచ్చు. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఇన్ జనరల్ మేము ఏం చేస్తామంటే 55-60 వరకు నీ రీప్లేస్మెంట్ కాకుండా ఉండే మెథడ్స్లో ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేసి తప్పనిసరి పరిస్థితుల్లో నీ రీప్లేస్మెంట్ని ఒక లాస్ట్ ఆప్షన్గా చూస్తామన్నమాట. కీలు మార్పిడి తర్వాత కొంతమందిలో నొప్పులు తగ్గకపోవడానికి కారణాలేంటి? నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళల్లో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ పీపుల్ అసంతృప్తితో ఉంటున్నారు, అది వాస్తవమే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆపరేషన్కి ముందు అసలు ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటున్నారు, వాళ్ళ పెయిన్ ఎక్కడుంది, ఏంటి అనేవి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది సరిగా లేకపోవడం. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న నొప్పులు రాగానే కొంచెం కంగారు పడి త్వరగానే చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ మోకాలతోటి కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మూమెంట్ కింద కూర్చోవటం మేము అవాయిడ్ చేయమని చెప్తాము మోకాలు ఆపరేషన్ చేసుకున్న తర్వాత. సో దానివల్ల వాళ్ళకి మాకు ముందే బాగుంది కదా అనుకుంటారు, అదొక కారణం. రెండో కారణం, మోకాలు నొప్పి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళల్లో మోకాలు నొప్పి కాకుండా స్పైన్ ప్రాబ్లం కానీ, సయాటికా కానీ, లేదా ఊబకాయం కానీ, లేదా వేరే చాలా కారణాల వలన వాళ్ళు నడవలేకుండా ఉండొచ్చు ముందర. కాకపోతే ఓన్లీ మోకాలు ఆపరేషన్ చేయటం వలన ఇవన్నీ సరైపోతాయని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు. సో నేను అందరికీ చెప్తాను, మోకాలు ఆపరేషను ఓన్లీ మోకాలు నొప్పికి బాగా పనిచేస్తుంది, అంతే కదా. మోకాలు ఆపరేషన్ చేసుకుని నడుము నొప్పి తగ్గదు, సయాటికా తగ్గదు. సో అన్నీ మనకున్న సమస్యలు ఏంటి, మనం నడవడానికి ఏది ఇబ్బంది కలిగిస్తుంది అని అన్నీ బేరీజ్ వేసుకొని మోకాలు నొప్పి మాత్రం వల్లనే ఎక్కువ నడవలేము అన్న వాళ్ళకి మోకాలు నొప్పి ఆపరేషన్ తోటి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలా కాకుండా మనం రాంగ్ ఎక్స్పెక్టేషన్, నేను మోకాలు నొప్పి చేసుకోగానే ఆపరేషన్ చేసుకోగానే బాగా పరిగెత్తేస్తాను, నడిచేస్తాను, నడుము నొప్పి తగ్గిపోద్దని, సైడ్కి అలాంటి అపోహలు పెట్టుకోకుండా డాక్టర్ గారి సలహా మేరకు మిగతా కండిషన్స్కి సరైన ట్రీట్మెంట్ పొందుతూ అప్పుడు మోకాలు ఆపరేషన్ చేయించుకొని అదేవిధంగా దాని తర్వాత చేయవలసిన ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మోకీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీని ఎక్కువగా చేయించుకోవాలా? చాలామంది నాతో అంటుంటారండి, డాక్టర్ గారు ఆపరేషను బాగానే అయిపోద్దంట కానీ ఆపరేషన్ తర్వాత చేసే ఫిజియోథెరపీ చాలా పెయిన్ఫుల్ అంట కదండి అంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఎవరైతే రీజనబుల్ మెడిసిన్స్ తోటి మేము చేసే ఆపరేషన్ తర్వాత చిన్న చిన్న మందులు వాడుతూ హ్యాపీగా ఎక్సర్సైజెస్
అవి చేసుకోవచ్చు. ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ అనేది ఎక్కువ నొప్పికరంగా ఏమీ ఉండదు, అది అపోహ. జాగ్రత్తగా ఇంట్లో మీ అంతటి మీరే మేము చేసుకునే విధంగా ఎక్సర్సైజ్లు అవి నేర్పిస్తాము. సో దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొక అపోహ ఏంటంటే ఆపరేషన్ తర్వాత చాలా రోజులు మంచం మీద ఉండాలేమో అనుకుంటారు, ఏమన్నా హెల్ప్ చేసుకోవాలేమో, ఎవరితో హెల్ప్ చేయించుకోవాలేమో అనుకుంటారు. అలా కూడా ఏమి ఉండదండి. జనరల్గా ఇవాళ చేస్తున్న ఆపరేషన్స్లో మీరు చేసిన రోజు కానీ మరుసటి రోజు కానీ నడవటం, ఆ నెక్స్ట్ రోజు నుంచి మీ అంతటి మీరే పెయిన్ మెడిసిన్స్ తోటి పెద్ద నొప్పి లేకుండా, నొప్పి పూర్తిగా ఉండదని నేను అన్నాం, ఆపరేషన్ చేసిన చిన్న నొప్పి ఉంటుంది, మనం మెడిసిన్స్ తోటి దాంతో కంట్రోల్ చేసుకుని చక్కగా ఎక్సర్సైజ్ అది చేసుకోవచ్చండి. మోకాళ్ళ నొప్పులు మొదలవు కానీ మోకాలు మార్పిడి ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే చిన్న వయసులో మోకాలు మార్పిడి చేయించుకోవడము అంత మంచిది కాదు. అయితే నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా మోకాలు మార్పిడి చేయించుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లల్లో ఆకలి చక్కగా ఉండేందుకు వేయించిన జీలకర్ర, ఇంగువ, వాములను పొడి చేసి నిత్యం తొలి ముద్దలో వారికి కలిపి పెడుతూ ఉండండి. పిల్లల్లో ఆకలి, జీర్ణశక్తి చక్కగా ఉంటాయి.